ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ ద్వారా మీకు ఒక కొత్త చర్చ్ చూపెట్టబోతున్నాను. ఈ చర్చ్ పేరు గుణదల మాత చర్చ్. ఈ చర్చ్ లొకేషన్ విజయవాడలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు చూపిస్తుంది ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈ వ్లాగ్లో మీకు చర్చ్ లోపల ఏమేమి ఉంటుందో, ఏమేమి జరుగుతాయో మీకు అంతా చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంట్రన్స్ నుంచి మీకు చూపించాను కదా గేట్ నుంచి ఇంకా లోపలొస్తే ఇలా ఉంటుంది. మదర్ మేరీ స్టాచ్యూ స్టార్టింగ్‌లోనే ఉంటుంది. ఇంకా మనం మెయిన్ చర్చ్ వైపు నుంచి వెళ్దాము చూడండి. ఇది మెయిన్ చర్చ్ ఫ్రెండ్స్. ఇక్కడే మాసెస్ జరుగుతాయి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా హాయ్ చెప్తున్నారు. ఇది ఒక పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. అందరూ వస్తుంటారు, పోతుంటారు. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మేము ఇంకా రూమ్స్ తీసుకున్నాము. ఇది చాపెల్ ఫ్రెండ్స్. ఇంకా మీకు లోపల చూపిస్తాను చూడండి. చాపెల్ లోపల చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది ఫ్రెండ్స్. ప్రేయర్ చేసుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు. ఇంకా అలా కూర్చున్నాను ఫ్రెండ్స్. ప్రశాంతంగా అనిపించింది అక్కడ. ఇంకా ఇది చూసుకున్నట్లయితే ఇది మెయిన్ హాల్. ఇక్కడే మాసెస్ అన్నీ జరుగుతాయి. ఇంకా మీకు స్టాచ్యూస్ చూపిస్తాను చూడండి. మదర్ మేరీ స్టాచ్యూ ఫ్రెండ్. ఇంకా ప్రతి ఒక్క స్టాచ్యూస్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా మేము 3:30కి ఇంకా కొండెక్కడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ప్రేయర్ చేసుకొని ఇంకా ఒక్కొక్కరం అలా నడుచుకుంటూ వెళ్ళాము చెప్పులు లేకుండా. నేను దీంతో థర్డ్ టైం రావడం ఫ్రెండ్స్. నడవడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఫుల్ ఎండ. చెప్పులు లేకుండానే నడిచాము మేము పైన. ఆవే మరి అంటూ ఇంకా రోజరీ చెప్పుకుంటూ మేము ముందుకు సాగాము. కొంచెం దూరంకే అలసిపోయాం ఫ్రెండ్స్. ఇంకా మెల్లమెల్లంగా నడుచుకుంటూ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ నడుస్తున్నాము. ఇంకా మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము తినడానికి అలసిపోయామని. ఎండ బాగా కొడుతుందని. చూడండి ఇటువైపు నుంచి ఇలా ఉంటుంది. ఇంకా మా అన్నయ్యకి, మా ఏంజెల్‌కి గుండు కొట్టిద్దామని ఇటు వచ్చాము. గుండు కొట్టేయడానికి 50 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. చిన్న పిల్లలకైనా, పెద్దలకైనా. మా అన్నయ్య, ఏంజెల్ గుండు కొట్టించుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము సిలువ దగ్గరికి. మెల్లమెల్లగా నడుచుకుంటూ, జపమాల చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ మేము. చాలా దూరం అనిపించింది ఫ్రెండ్స్. ఎన్నోసార్లు ఎక్కినా కానీ కొత్తగానే అనిపించింది. మీకు ఎంట్రన్స్‌లో చూపించాను కదా ఫ్రెండ్స్. ఎంట్రన్స్ గేట్ పైనుంచి మొత్తం కనిపిస్తుంది చర్చ్. ప్రతి ప్లేస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ పైనుంచి మనం అబ్జర్వ్ చేస్తే. చూడండి. ఇంకా మేము పైకొచ్చేసాం ఫ్రెండ్స్. గుణదల మాత అని చెప్పి పెద్దగా పేరు ఉంటుంది. ఆ ప్లేస్‌కొచ్చేసాము. ఇంకా స్టాచ్యూ దగ్గర వచ్చేసాక ప్రేయర్ చేసుకున్నాం కొద్దిసేపు మేము. పైనుంచి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్టాచ్యూ నుంచి చూస్తే. చూడండి అమ్మ స్టాచ్యూ ఎంత బాగుందో. నాకు ఈ స్టాచ్యూ చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎన్నిసార్లు వచ్చినా కానీ కొత్తగానే అనిపిస్తుంది ఆ ప్లేస్. ఇంకా మేము
పిక్ అలా దిగాము. అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా సింగిల్ సింగిల్ పిక్ దిగాము. లాస్ట్‌గా మా డ్యాడీ గూడా దిగారు. దాని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇలా మధ్యలో జీసస్ స్టాచ్యూ కనిపించింది ఫ్రెండ్స్. అందుకే షూట్ చేశాను. ఇంకా సిలువ దగ్గరికెళ్ళడానికి 2 మార్గాలుంటాయి ఫ్రెండ్స్. ఒకటి మెట్ల వైపు అంటే ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. ఇంకో వైపేమో ఎక్కువ స్టెప్స్ ఉండవు. అయితే స్టెప్స్ లేని దారిలో మేమొచ్చాము. ఇంకా బాగా అలసిపోయాము. అటు ఇటు నడిచి నడిచి మెల్లమెల్లంగా నడుచుకుంటూ, కూర్చొని నడుచుకుంటూ అలా సాగాం మేము. ఆల్మోస్ట్ ఈవినింగ్ అవ్వొచ్చింది. ఎందుకంటే మేము ఎక్కువసేపు కూర్చున్నాము, నడుచుకుంటూ వస్తున్నాం కదా! అందుకే ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల లేట్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, వే ఆఫ్ క్రాస్ ఉంది. మనం అన్ని వైపులు చూస్తుంటే దానికి సంబంధించింది స్టాచ్యూస్ ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మా వాళ్ళు అది చదువుకుంటూ వస్తున్నారు. దానిపైన ఏ గుర్తులున్నాయో దానిపైన రాసుందనమాట స్టాచ్యూ పైన. ఇంకా ఫైనల్లీ క్రాస్ దగ్గరకొచ్చేసాం మేము. 2 గంటలు పడింది ఫ్రెండ్స్ మాకు పైన రావడానికి. ఎందుకంటే మేము మెల్లగా నడుచుకుంటూ వచ్చాం కాబట్టి 2 గంటల సమయం పడింది. నార్మల్‌గా 1 అవర్‌లో లేదా 40 మినిట్స్‌లో పైన రావచ్చు. సిలువకి ముందు ఇలా మెట్లుంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీకు సిల్వ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా మేమందరం కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్నాము. అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ అయ్యేలోపు మాకు 6:36 అలా అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటిలోపు మాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మాస్ మధ్యలో వెళ్ళకూడదని చెప్పి మేము ఇంకా ఇటువైపు వచ్చేసాము స్టాచ్యూ వైపు. చూడండి మదర్ మేరీ స్టాచ్యూ బాగుంది కదా! ఇంకా నేను అక్కడ పిక్ దిగాను బాగుందని చెప్పి. ఇంకా మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా ఫ్రెండ్స్, మదర్ మేరీ స్టాచ్యూ గేట్ దగ్గర ఇలా బయట ఇలా ఉంటుంది. కొంతమంది ఇంకా మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ ఇసుకలో మోకాళ్ళ మీద నడుచుకుంటూ ఇలా వస్తారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ప్రేయర్ చేసుకొని ఇంకా ఇసుక మార్గానికి స్టార్ట్ అవుతారు. ఇంకా వెనకాల నుంచి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లైటింగ్స్‌తో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మదర్ మేరీ స్టాచ్యూ. మీరొకటి అబ్జర్వ్ చేస్తే ఇసుక ఇరువైపులా శిల్వ మార్గానికి సంబంధించిన స్టాచ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. శిల్వ మార్గం స్టాచ్యూస్ గేట్ లోపల నుంచి ఒకటుంది మరియు కొండపైన కూడా శిల్వ మార్గానికి సంబంధించిన స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి బాగుంది కదా! మీకు గేట్ నుంచి చూపిస్తాను చర్చ్ ఎలా కనిపిస్తుందో. బయట ఇంకా చర్చెస్ ఎలా కనిపిస్తాయో మీకు చూపిస్తాను. మీకు వెనకాల నుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో బయట. బాగుంది కదా ఫ్రెండ్స్ లైటింగ్స్‌తో. ఇంకా నేను ప్రేయర్ చేసుకొని ఇసుక మార్గానికి స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. జపమాల చెప్పుకుంటూ మరియు ఆవే మరియా అంటూ ఇంకా అలా సాగాను. ఇంకా లాస్ట్‌కి ఇంకా మదర్ మేరీ దగ్గరికొచ్చేసాను. ఫేస్ కొంచెం క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఎక్కువ లైటింగ్స్ ఉండడం వల్ల ఫేస్ క్లారిటీగా కనిపియట్లేదు. ఇంకా మేము రోజరీస్ మరియు బొమ్మలు కొనుక్కోవడానికి వచ్చాము ఇటువైపు. చర్చ్ బయటనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా. లేట్‌గా 9:00 రావడం వల్ల చాలా షాప్స్ క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా మేము మాకు కావాల్సింది మరి పిల్లలకి కావాల్సిన ఈ బొమ్మలు, రోజరీస్, ఇంకా ప్రేయర్ ఆయిల్, స్టాచ్యూస్, ఫోటోస్ అన్నీ తీసేసుకున్నాము. కూల్ డ్రింక్స్ మరియు స్నాక్స్ కూడా ప్రతి ఒక్కటి బయట అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ 1. వ్లాగ్ 2లో మీకు చర్చ్‌కి రిలేటెడ్ కొత్త ప్లేసెస్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and share and subscribe this channel. God bless you.